ఈ రాష్ట్రంలో ఎమర్జెన్సీ తలపించే విధంగా ఉంది. ఇది రేవంత్ రెడ్డి గారు ఈ రోజు ఒక కోల్ మైన్ లో అవినీతి అక్రమాలు బయటకు వస్తా ఉన్నాయి కాబట్టి దీన్ని తప్పించుకోవడం కోసం రేవంత్ రెడ్డి గారు ఒక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తా ఉన్నాడు. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని కుతంత్రాలు చేసినా నీ యొక్క అటెన్షన్ డైవర్షన్ మీరు తప్పించుకోలేరు. ఖచ్చితంగా మీ యొక్క సింగరేణి కోల్ మైన్ లో నైని కోల్ మైన్ లో చేసినటువంటి దోపిడీ మీద మేము ప్రశ్నిస్తూనే ఉంటాం. కేటీఆర్ గారి మీద కేసీఆర్ గారి మీద ఒక సీరియల్ లాగా వెబ్ సిరీస్ లాగా నడుపుతా ఉంది ప్రభుత్వం. వెబ్ సిరీస్ లాగా నడుపుతూ వస్తుంది. రేవంత్ రెడ్డి గారు 6 గ్యారంటీలు 420 హామీలు అమలు చేయలేక ఈ రకంగా మా నాయకుడిని హరీష్ రావు గారిని కేటీఆర్ గారిని ఒక విడుదల వారిగా ఈ నోటీసులు ఇచ్చి ఈ రకమైనటువంటి వేధింపులు పోలీసుల జులుంలో రచించాలి. పోలీసులు ఇంత స్థాయిలో ఏం చేశాం మేము? కేటీఆర్ గారు అర్ధరాత్రి మీ నాయకులను అరెస్ట్ చేశారు. అర్ధరాత్రి ఎంత మందిని అరెస్ట్ చేసినా ఎన్ని జైలు పెట్టిన అవసరమైతే జైలు బరో కూడా నిర్వహిస్తాం. టీఆర్ఎస్ పార్టీ తరఫున కేసీఆర్ గారు సైనికులం. తెలంగాణ ఉద్యమంలో సమైక్య పాలకుల యొక్క తుపాకీ గుండె కూడా లొంగలేనటువంటి నాయకత్వం మాది. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి తాటాకు చెప్పలకు వంగేది లేదు, లొంగేది లేదు. నువ్వు ఈ రకమైన డైవర్షన్ పాలిటిక్స్ చేస్తే మాత్రం నువ్వు తప్పించుకోలేవు. ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు. 420 హామీలు 6 గ్యారెంటీలు అమలు చేయలేక ఈ రకమైనటువంటి వేధింపులు చేస్తే నీ అవినీతి బండారాన్ని కోల్ మైన్ లో నువ్వు చేసినటువంటి అవినీతిని ఖచ్చితంగా ప్రశ్నిస్తాం. బీజేపీ పార్టీ కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. సిబిఐ ఎంక్వైరీ చేసి ఈ యొక్క దోషులను తేల్చాల్సిన అవసరం ఉందని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. నువ్వు చేసినటువంటి మూర్తి పేరు మీద నోటిఫికేషన్ కావచ్చు, అదేవిధంగా ఈ రోజు కేటీఆర్ గారిని పంపించడానికి ఏదైతే సిట్ నోటీస్ ఇచ్చిందో అక్రమంగా అన్యాయంగా ఫోన్ ట్యాపింగ్ తో ఎటువంటి సంబంధం లేకపోయినా సాక్షి పేరుతో ఈ రోజు కేటీఆర్ గారిని సిట్ అధికారులు పిలవడం జరిగింది. మేము కేటీఆర్ గారికి సంఘీభావంగా ఇక్కడికి వచ్చి సంఘీభావం చెప్పడానికి మేమందరం రావడం జరిగింది. అయితే మా అందరినీ కూడా ఇక్కడ నుంచి పోలీసులు తరిమేసే ప్రయత్నం చేశారు. నాకు అర్థం కాదు. మా నాయకుడిని మీరు పిలిచిన తర్వాత, మా నాయకుడు మీ దగ్గరికి స్వచ్ఛందంగా వచ్చిన తర్వాత, మేము కూడా సెండ్ చేయడానికి వచ్చిన తర్వాత ఎందుకు ఇంత నిరంకుశంగా వ్యవహరిస్తున్నారో మాకైతే మరి అర్థం కాలేదు. ఎందుకంటే దాదాపు 1/2 కిలోమీటర్ వరకు అందరినీ కూడా పెద్దవాళ్ళందరినీ కూడా చివరికి ఎర్రపల్లి దయాకర్ లాంటి ఒక సీనియర్ లెజిస్లేటర్ ను కూడా ఇక్కడికి రానియలేని పరిస్థితి, తన రోడ్డులో కూర్చొని ధర్నా చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇటువంటి ఒక నిరంకుశంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తున్నది. ఇప్పటి వరకు కూడా అక్రమంగా ఈ టెలిఫోన్ ట్యాపింగ్ కేసు అనే దాన్ని ఒక సీరియల్ నడిపిస్తూ అసలు వాళ్ళ దాంట్లో ఇన్వెస్టిగేషన్ చేసింది. ఇప్పటిదాకా ఇన్వెస్టిగేషన్ చేసి ఏం తెలిసిందో చెప్పలేరు, దానికి ఎవరు బాధ్యులో చెప్తలేరు. అసలు ఫోన్ ట్యాపింగ్ అనేది ఎవరు చేస్తారో తెలియని పరిస్థితి సిట్ అధికారులకు ఉన్నదా? ముఖ్యమంత్రులు మంత్రులు చెప్తే ఫోన్ ట్యాపింగ్ చేస్తారా? భారత టెలిఫోన్ వ్యవస్థ చట్టం అంత లోపభూయిష్టంగా ఉన్నదా? ఇది మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. మేము శాంతియుతంగానే, ఎందుకంటే మా నాయకుడు ఇక్కడ పంపించడానికి మేము వచ్చినాము, ఏం కూడా లేము. కానీ రోపు తీసుకొచ్చి పాపం జర్నలిస్ట్ మిత్రం కూడా మహిళా జర్నలిస్టులను కూడా చూడకుండా అందరినీ రోపు పట్టి లాగేస్తుంటే ఇదేం ప్రజాస్వామ్యం? మేము ఎక్కువసేపు ఇక్కడ ఉండలేము కదా, మేము ధర్నా చేయడానికి వచ్చినామా? మేము మా నాయకుడు పంపించడానికే కదా మేము వచ్చింది. దానికి కూడా కనీసం మమ్మల్ని అతను చూసి పలకరించే అవకాశం కూడా చాలా మంది చాలా దూరం నుంచి వచ్చిండ్రు, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిండ్రు. కేటీఆర్ గారిని విచారణకు పిలుస్తున్నారు. ఒక్కసారి కలుద్దాం, కేటీఆర్ గారిని కలిసి సంఘీభావం చెప్దాం, ఈ ప్రభుత్వ విధానం పట్ల వ్యతిరేకతను ప్రకటిస్తామని చెప్పి వాళ్ళు ఇక్కడ రావడం జరిగింది. దాన్ని కూడా అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రభుత్వం ఇప్పటికైనా పద్ధతి మార్చుకోవాలి. మీకు రోజులు దగ్గర పడ్డే దీన్ని బట్టి అర్థమవుతుంది. తెలంగాణ ప్రజలు మీకు అధికారంలోకి ఇచ్చింది, తెలంగాణ ప్రజల పాలన అద్భుతంగా చేయమని ఇచ్చారు. కానీ రోజుకో పోలీస్ కేసు పెట్టి, రోజుకో కమిషన్ వేసి, రోజుకో సిట్ వేసి ప్రతిపక్ష నాయకుల్ని వేధించడానికి కాదు. తెలంగాణ ప్రజలు విఘ్నులు. మీ యాక్టివిటీని, మీ చర్యలను, నిరంకుశ విధానాలని నిశ్చితంగా పరిశీలిస్తున్నారు. అవకాశం వచ్చినప్పుడు మిమ్మల్ని ప్రజలు మీకు బుద్ధి చెప్తారని చెప్పి నేను రేవంత్ రెడ్డి గారికి హెచ్చరిస్తున్నాను. రేవంత్ రెడ్డి ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా కూడా ఈ ఆటలు సాగాయి. ఎంత చేసినా మాకు మేమంతా కేసీఆర్ సైనికులము. మేము ఎప్పుడు ముందుండి ఉద్యమం నడిపాము. లాఠీలకు తూటాలకు భయపడేది లేదు. నిరంతరంగా అరెస్టులు చేయడం ఎంతవరకు సంబంధించి ఇప్పటి వరకు ఇన్ని చేసినా కూడా ఒక్కటి కూడా తేలలేదు. ఈ పోలీసు వాళ్ళైతే జులుం ఉంది. తెలంగాణ పోలీసులను పక్కన ప్రొటెక్ట్ చేయండి, కానీ కార్యకర్తలు తొప్పొద్దు. అర్థమైందా? మేము న్యాయ పోరాటం చేస్తున్నాము. పోరాటం చేసిన వాళ్ళను అంచివేయద్దు. జై తెలంగాణ, జై కేసీఆర్. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ లో
2 సంవత్సరాలుగా రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుండి కూడా కేసీఆర్ కుటుంబం మీద, కేసీఆర్ ఫ్యామిలీ మీద రకరకాల ఎపిసోడ్ వెళ్తా ఉన్నారు. అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు అమలు చేయక అసమర్థ ప్రభుత్వ విధానాన్ని కప్పిపుచ్చుకోవడానికి 2 సంవత్సరాలుగా ఒకసారి కాళేశ్వరం ఎపిసోడ్ తీసుకొచ్చిండ్రు, రెండవసారి ఈ కారు ఎపిసోడ్ తీసుకొచ్చిండ్రు, తర్వాత సిట్ కార్యక్రమాన్ని తీసుకొచ్చిండ్రు, కమిషన్ వేసిండ్రు. ఎక్కడ చూసినా కూడా ప్రభుత్వ వ్యతిరేక విధానాల్ని కప్పిపుచ్చుకోవడానికే తెలంగాణలో ప్రతిపక్ష పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ పార్టీ మీద రకరకాల ఎపిసోడ్ తీసుకొస్తా ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రజలందరికీ తెలుసు, మొన్న జరిగినటువంటి సర్పంచ్ ఎలక్షన్లలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టారు. మరి రేపు జరిగే మున్సిపాలిటీ ఎలక్షన్లలో మళ్లీ బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందన్నటువంటి భయంతోనే హరీష్ రావు మీద, కేటీఆర్ మీద సిట్ నోటీసులు ఇచ్చి ఇలా ఫోన్ ట్యాపింగ్ పేరు మీద పిలుస్తా ఉన్నారు. ఫోన్ ట్యాపింగ్ కి హరీష్ రావుకి ఏం సంబంధం? ఫోన్ ట్యాపింగ్ కి కేటీఆర్ కి ఏం సంబంధం? అయినా అది చేయాల్సింది హోమ్ సెక్రటరీ చేస్తారు. హోమ్ సెక్రటరీ, పోలీస్ డిపార్ట్మెంట్, నిఘా డిపార్ట్మెంట్ చేయాల్సినటువంటి పని మంత్రులకేం సంబంధం ఉంటది? మరి వీళ్ళకేం సంబంధం ఉంటది? వాళ్ళకి తెలిసి కూడా రోజు ఒక రకమైనటువంటి ఎపిసోడ్. నువ్వు ఫోన్ ఎందుకు చేసినావు, ఆయనకు ఫోన్ ఎందుకు చేసినావు, ఈయనకు ఫోన్ ఎందుకు చేసినావు? ఎలా ఎవరైనా సరే పోలీస్ అధికారులు ఫోన్ చేయట్లేదా? రేవంత్ రెడ్డి గారు ఫోన్ చేయట్లేదా? అవసరాలుంటాయి, కానీ ఫోన్ ట్యాపింగ్ చేయాల్సినటువంటి అవసరం లేదు. లేకున్నా కూడా ఇలా ఎపిసోడ్ పెట్టుకుని ముందుకు వస్తా ఉన్నారు. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. హైదరాబాద్ లో ఉండే అన్ని డివిజన్లలో మా నాయకుల యొక్క ఇండ్ల ముందు పోలీసులను పెట్టి హౌస్ అరెస్ట్ చేస్తా ఉన్నారు. కొన్ని వందల మంది పోలీసులను పెట్టి ఎక్కడికక్కడ అడ్డుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ప్రజా వ్యతిరేక విధానాల మీద ప్రజలే సిద్ధంగా ఉన్నారు. మిమ్మల్ని తుక్కుగా ఓడించి ఇంటికి పంపించడానికి, కేసీఆర్ కి మళ్లీ పట్టం కట్టడానికి ప్రజలు రెడీగా ఉన్నారు. దమ్ము ధైర్యం ఉంటే నీ దగ్గర బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చినటువంటి ఎమ్మెల్యేలను రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలో రండి. లేదంటే మీరు ప్రజా అగ్రహాన్ని తట్టుకోలేకపోయే పరిస్థితి ఉంది. కాబట్టి ఇలా మీరు ఏదేమైనప్పటికీ కూడా భవిష్యత్తులో అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు. ఇది ప్రజలు గ్రహిస్తున్నారు. ఇది ప్రజలు కూడా బాధపడుతున్నారు. వ్యాపారవేత్తలు బాధపడుతున్నారు. అయ్యో మేము కేసీఆర్ ఎందుకు పోగొట్టుకున్నాం. అది విద్యార్థులు బాధపడతా ఉన్నారు, నిరుద్యోగులు బాధపడతా ఉన్నారు, రైతులు ఇలా 12 గంటల కరెంట్ ఇస్తా ఉన్నారు. ఒకప్పుడు 24 గంటల కరెంటు. రైతు బంధు టైంకి ఇచ్చినాం, రైతు బీమా టైంకి ఇచ్చినాం, ఒడ్లు కొనుగోలు చేసినాం, రైతుల పక్షాన నిలబడ్డాం. రైతులకి ఆ రోజు స్వర్ణయుగం. ఈ రోజు యమలాగా మరి రేవంత్ రెడ్డి యముడిలాగా ఈ రాష్ట్రానికి దాపురించినటువంటి విషయం కూడా అందరికీ తెలుసు. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా ఆలోచించాలి. మళ్లీ కేసీఆర్ గారిని అధికారంలోకి తెచ్చుకొని ముందుకు పోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. కేటీఆర్ పైన పెట్టిన అక్రమ కేసులు ఏవైతున్నాయో ఈ బూటపు కేసులను మేము భావిస్తా ఉన్నాము. కేవలం కోల్ మైనింగ్ దందాన్ని కప్పిపుచ్చుకోనికి ఈ మన హరిచరణ పైన కానీ ఈరోజు కేటీఆర్ పైన పెట్టడం ఖండిస్తా ఉన్నాము. కానీ నిన్న బూటపు కేసులు పెట్టొద్దని కూడా గతంలో కోర్టులు కూడా చెప్పినాయి. అయినప్పటికైనా మళ్లీ కేసులు పెడతా ఉన్నారు. ఈ చిట్టు విచారణ పేరు మళ్ళా చెప్తా ఉన్నారు. కానీ ఖండిస్తా ఉన్నాము. కానీ ఎలా అయితే రామన్న క్లీన్ చిట్ వెళ్ళినాడు, మళ్ళీ అదేవిధంగా క్లీన్ చిట్ బయటకు రావడం జరుగుతుంది. తప్పకుండా ప్రభుత్వాన్ని కాపాడుకోవడం కోసం ఈ రకమైనటువంటి కుట్రలు చేస్తా ఉన్నాడు, డైవర్స్ పాలిటిక్స్ చేస్తా ఉన్నాడు. నువ్వు ఒకవైపు మూసీ పేరు మీద 1,50,000 కోట్లని అడ్డుకోవడానికి కేటీఆర్ ప్రయత్నం చేస్తున్నారు. ఎస్సీ పేరు మీద 10,000 కోట్ల అవినీతి చేస్తే అది అడ్డుకోడు కేటీఆర్ గారు. అదేవిధంగా 5 లక్షల కోట్ల రూపాయల ఇల్టు పాలసీని తీసుకొస్తే అడ్డుకోడు కేటీఆర్ గారు. ఈ రోజు ఈ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి కొరకరాని కొయ్యగా మారింది. కాబట్టి ఈ రోజు కేటీఆర్ గారిని ఒకవైపు, హరీష్ రావు గారిని ఒకవైపు నోటీసులు ఇచ్చి ఈ రకంగా ప్రజల దృష్టిని మళ్లించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నావు. పోలీసుల దుర్మార్గంగా వస్తుంది. ఈ రోజు ప్రజాస్వామ్యం అన్నారు. ఈ రోజు అడుగున పోలీసులు ఒక యుద్ధ వాతావరణం తలపించే విధంగా తుపాకులు పట్టుకొని, కర్రలు పట్టుకొని ఈ రోజు టీఆర్ఎస్ పార్టీ నాయకులని జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషనా, లేకపోతే ఇది ఒక పాకిస్తాన్ లో ఉన్న ఉగ్రవాద సంస్థకు తీసుకుపోయే విధంగా ఇంచుమించు వేలాది మంది పోలీసులని సమైక్య రాష్ట్రంలో కూడా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి గాని, ఉన్న రోషాలు గాని ఈ విధంగా రాష్ట్రంలో చేయలే. ఒక ఉద్యమ బిడ్డ,
రాష్ట్ర ఏర్పాటుకు మూలమైన నాయకుడికి కొడుకు మినిస్టర్ 10 సంవత్సరాలు చేసిన శాసనసభ్యుడు మినిస్టర్ గా ఉన్న వ్యక్తిని విచారించడానికి ఇంత పోలీసు బందోబస్తు దేనికి? ఎందుకంత భయము? ఒక కేటీఆర్ అంటే అంత ఉలికేందుకు? అధికారులతోనే మీరు రాజ్యం వెళ్దామనుకుంటున్నారా రేవంత్ రెడ్డి గారు? మీ పరిపాలన చూస్తున్నాం, చెప్పే మాటలు ఒకటి ఉన్నాయి, పరిపాలన విధానంలో అలాగున్నాయి. ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక్కసారి జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ చుట్టుముట్టు చూస్తే మీకు తెలుస్తుంది ఈ ప్రభుత్వం కక్ష సాధింపులో భాగంగా పోలీస్ వ్యవస్థను ఏ విధంగా వాడుతుంది. పోలీసుని కాకుండా బయటనే ఇంత బందోబస్తు ఉందంటే విచారణలో ఇంకెంత భయంకరమైన విధానాలను అనుసరిస్తున్నారనేది మనందరం తెలుసుకోవాలి. పూర్తిగా తెలంగాణ బిడ్డగా తెలంగాణ రాష్ట్ర తెచ్చిన కేసీఆర్ నాయకత్వాన్ని బలపరుస్తూ కేటీఆర్ కి తెలంగాణ రాష్ట్ర ప్రతి బిడ్డ కూడా పూర్తి మద్దతు ఇస్తున్నారు. కేటీఆర్ గారు, మేము తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారులము, తెలంగాణ పబ్లిక్ అంతా కూడా మేము ఎంబడినాము, మీకు మేమందరం కూడా అండా ఉన్నాము.